ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను. పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పునరుద్ధానం యొక్క ప్రమాణాన్ని తెలియజేయటానికి భయభ్రాంతులకు, వేదనకు గురైనటువంటి శిష్యులకు వారిని చూచి వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఆ తర్వాత వారితో మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. తండ్రి నన్ను ఎలాగూ పంపాడో అలాగే నేనును మిమ్మల్ని పంపుచున్నాను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ మానవ జాతి రక్షణ కార్యాన్ని పూర్తి చేయటానికి పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చాడో అలాగే ఇప్పుడును ఆయన వారిని అనగా శిష్యులను సువార్తను అనగా పాప క్షమాపణ, రక్షణ కూర్చినటువంటి ఈ మంచి సువార్తను మానవ జాతి అంతటికీ వినిపించమని పంపుచున్నాడు. తద్వారా ఎవరైతే ఈ సువార్తను విని యేసుక్రీస్తును తమ ప్రభువుగాను రక్షకుడిగాను స్వీకరిస్తారో వారు నరకంలో నశించక నిత్య జీవితం పొందుకుంటారు. ఎవరైతే ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. అనగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడతాయి. మరియు ప్రభువునందు పాప క్షమాపణను కూర్చున్నటువంటి నెమ్మది కూడా వారికి లభిస్తుంది. అంతేకాక ఎవరి పాపములైతే మీరు అలాగూ నిలిచి ఉండనిత్తురో అవి అలాగనే నిలిచి ఉంటాయి. ఎందుకంటే వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు ఆ శిక్షను వారే మోయాలి. మరి మీరు మీ కొరకు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? ప్రభు మీకు సహాయం చేయను కాక. ఆమేన్.